కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఆయన స్టైలు, అందం, నడక ఎక్సెట్రా. ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? రాకెట్ వదులుతాడా ఏమిటి? రామ్స్ బర్త్డే. మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా, పంపించేయగలరా? బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా, బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జిల్లి జుల్లిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బి సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. రాముకు వండర్ఫుల్ బర్త్డే గిఫ్ట్ మన రింకసాని మరగదవల్లి అలియాస్ హలో. తనే ఐఎమ్ నాయర్, అయ్యప్పన్ నాయర్. ఓర్మేండా? మీ అందరినీ మర్చిపోగలనా నాయర్? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వాటర్ లో. నువ్వు కోటర్లో ఉన్నావా? తర్వాత ఫోన్ చేసా. అయ్యో, వాటర్ టబ్ లో. బౌలింగ్ చేస్తుందా? స్నానం. ఎక్కడ ఉంది? ఏ బాత్రూమ్లే? ఏ ఊరు? సారీ, ఏ ఊర్లే? బెంగళూరు. కానీ రేపు నువ్వు హైదరాబాద్ రావాలి. ఓకే? సారీ నాయర్, నేను అక్కడికి రాలేను. నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఓకే, అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం. ద సేమ్ హోటల్. ఓ చాముండి, చాముండి. ఏంరి? ఫోన్ తిగి. హలో, 3541854. ఎవరు మాట్లాడేది? నా గొంతు మీరు గుర్తుపట్టలేదా? ఏంటి మిస్టర్ వెంకటాచలం? అయ్యో, నేను కంపెనీ చైర్మన్ మాట్లాడుతున్నాను, వెంకటాచలాని కాదు. సారీ, మీరు వెంకటాచలం అనుకున్నాను. ఇప్పుడే మీరు చైర్మన్ అని చెప్పారుగా. ఇవాళ బెంగళూరులో ముఖ్యమైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది, దానికి హెడ్ అని పంపించేయండి. ఒక నిమిషం సార్. ఏంరి? ఇటు చూస్తామండి, చదువుకో. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಹೋಗೋದು ನಿನಗೆ ಅಬ್ಜೆಕ್ಷನ್ ಇಲ್ಲಲ್ಲ? ఏంటండి అలా అడుగుతారు? మీరు వెళ్ళరండి. నువ్వు చెప్పావని వెళ్తాను. ఎవరు వెళ్తారు వీటికి? హలో, ఎలా ఉంది యాక్టింగ్? నీ పెళ్ళని అడిగి చెప్పు. నేనే పర్సనల్ గా వచ్చి చెప్తాను సార్. ఫోన్ పెట్టరా దొంగ డాష్ కొడుక. నేను తీస్తా. అది నాకు వచ్చింది. తెలుసు కదా. ఎలా తెలుసు? రోజు మీ ఫ్రెండ్సే కదా ఫోన్ చేసి ఎక్కడికైనా రమ్మంటారు. జాతకం ప్రకారం మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, నేను మాట్లాడతాను. హలో. కింద పెట్టవే ఫోన్. ఎవరితో నువ్వు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నా ఫోన్ నేను ఎప్పుడైనా పెడతానే నిన్ను. పెట్టవే. ఏంటి మీరు? పాత్రలు కింద పెట్టవే, నిలబడకుండా. ఇక్కడ చెప్పాను, ఇక్కడ నేను ఫోన్ అనుకుని వాళ్ళని తిట్టాను. వింటాండ్రికి. సారీ, ఇక్కడ వేరే గొడవ. మీరు చెప్పండి. మీ అబ్బాయి గురువాయూరప్పన్ హార్ట్ లో హోల్ ఉంది కదా, ఆ ట్రీట్మెంట్ గురించి మిస్టర్ అయ్యప్పన్ తో మాట్లాడాలి. అలాగా డాక్టర్, ఒక నిమిషం. డాక్టర్ నింగోడు సంసారికడం. ఎందుకు? మిగిలింది నువ్వే మాట్లాడు. మన అప్పుకు హార్ట్లే హోల్ ఉంది, వెంటనే బయలుదేరి బెంగళూరు రమ్మనుంటాడు. అంతేగా? అది మీకెలా తెలుసు? ఆల్రెడీ మాట్లాడిందేగా. మాట్లాడిందా? చీఫ్ డాక్టర్ తో మొన్నే కన్సల్ట్ చేశాను, ఆయన రమ్మనుంటాడు. నేను రేపు అమెరికా వెళ్తున్నానా, అందుకని మిస్టర్ అయ్యప్పన్ తో మీ అబ్బాయి మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని వెంటనే బెంగళూరు రమ్మనండి. ఒక నిమిషం డాక్టర్. అచ్చా, అప్పో ట్రీట్మెంట్ కి ఈ రోజు బెంగళూరుకి వెళ్ళొచ్చా? శుభయోగ శుభదినం, లక్షణంగా వెళ్ళొచ్చు. ఏమండి? నేను భయపడిపోయాను. డాక్టర్, ఏంటి ఆ ట్రీట్మెంట్? ఏం కంగారు పడకండి, హోల్ పూర్తి చేస్తాం. పూర్తి చేస్తారా? ఏంటి డాక్టర్ గా లేడే ప్లంబర్ లా మాట్లాడుతున్నాడు? ఏమంటున్నారు? వెరీ సింపుల్, దాని పేరు హార్ట్ ప్రాబ్లం కు ఒక. హలో హలో. అయ్యో, కట్ అయిందండి. ఎంతసేపని వాడు తట్టుకుంటాడు. నువ్వు బెంగళూరు వెళ్ళాలన్నావుగా, మంచి క్లైమేట్. బయలుదేరు. రండి, మన అందరం బెంగళూరు వెళ్తాం. అందరం కలిసి బెంగళూరు వెళ్ళి ఏం చేస్తాం? നിങ്ങൾ అందరూ టెన్షన్ ఉందా? అల్లదా విన్న, మనం ఎందుకు వెళ్తున్నాం? మన అప్పుకి హార్ట్లే హోడు. ముందు నేనండి డాక్టర్ ని కలిసి వస్తాను, తర్వాత ట్రీట్మెంట్ టైంలో అందరూ కలిసి వెళ్ళొచ్చుక. మీరు ఏడవకండి, నాకు ఏడుపు వస్తుంది. సరే, నేను స్నానానికి ఏర్పాటు చేస్తాను. బెంగళూరు వెళ్ళు, కాశ్మీర్ వెళ్ళు, గోవా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎంజాయ్ చేయి. నీ సంతోషం నీకు ముఖ్యం, అలాగే నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. హాయిగా దాని కూడా తీసుకెళ్ళు. కూటిని పోనా ఎందా మాపలే.
ఆ పిలుపు ఒకటే తక్కువ. ఇల్లరిక మల్లుడు డౌన్ డౌన్ అని అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. అందుకే బెంగళూరు పోయి ఓ ఉద్యోగం నెత్తుకుంటా. ఉద్యోగం కోసం వెళ్తున్నారా? ఐ వాస్ స్కేర్డ్. బెడ్రూమ్ లో మాట్లాడడం చూస్తే బెంగళూరులో మీరు ఏదో చిన్నిల సెటప్ చేస్తున్నారేమో అనుకున్నాను. అమ్మాయి చెప్పింది నిజమా? అయ్యో నువ్వు అలాగనుకున్నావా? నేను జాలి కోసం జాబ్ కోసం బెంగళూరుకి వెళ్తున్నాను మామ. కూర్చోనా? ఏంటి అల్లుడు గారు, ఎందుకు బెంగళూరులో కొత్త ఉద్యోగం? మన గ్రానైట్ ఫ్యాక్టరీ మొత్తం మీరే చూసుకుంటున్నారు కదా. గ్రానైట్ ఫ్యాక్టరీ మాత్రం చూస్తున్నా, కాయగూరల నుంచి కరెంట్ బిల్ వరకు చూస్తున్నా. ఏమిటయ్యా యా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అదే నా ఉద్యోగం గురించి రికమెండ్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వెక్స్ అయిపోరు. పాపం అమ్మాయి, పాపం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మామ దేవుడు. ఏమండి, కాలేజీ నుంచి మీకు ఫోను, ఏదో ముఖ్యమైన విషయం అంట. ఏంటట కసబట్లు అక్కడికి వెళ్తున్నాను కదా, ఇందులో తొందర ఏంటి? హలో ప్రొఫెసర్ చలం హియర్. ఇంకా 5 minutes ఇంటి నుంచి రాలేదో? సరుకు మేమే ఓపెన్ చేసి. అయ్యో ఏమిటండి, ఏమైంది? మర్చిపోయినాయి కాన్ఫరెన్స్ డే ఎప్పుడది? నెక్స్ట్ పొంగల్కి. అది సరే, ఎగ్జాక్ట్ వెన్యూ అక్కడే. మీ ఇంటి బాత్రూమ్ లో. ఏంటి బెంగళూరా? అల్లుడు బెంగళూరు వెళ్తున్నావా? నాకు ఖర్చు మిగిలింది. ఏంటి నాన్న? నేను బెంగళూరు వెళ్ళి తిరాడే, అల్లుడితో పాటు తనుకారులే వెళ్తాను. ఏంటి బెంగళూరు కదా, మార్చేశారా? ఏంటి గడిగడికి ప్రోగ్రామ్ మార్చేస్తుంటారు? కరెక్ట్ గా ఎక్కడో చెప్పి చావండి. ఎక్కడికి వెళ్ళినా బెంగళూరు రూట్లే వెళ్ళమని చెప్పు. బెంగళూరుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. అరకు వ్యాలియా? మరి ముసలాడు ఎక్కలేడు కదా. మా ఓల్డ్ ప్రొఫెసర్ గురించి. పంతులు సరే వస్తాను, రాక చేస్తానా? ఏమండి వదలబోయ్. ఏమిటండి కొత్త ప్రోగ్రాం? కాన్ఫరెన్స్ ఒక్కరోజేగా వెళ్ళొచ్చేస్తాను. వస్తాను. ఎక్కడికి? బెంగళూరే కాదుగా, అరకు. నేను వెళ్తాను. ఎక్కడికి నాన్న? బెంగళూరుకే. ఏంటి బెంగళూరు నేను రాకపోయినా వెళ్తారా? వెళ్ళి తిరాడుగా. కారు లేకపోయినా బస్సులోనే వెళ్ళాలి. నడిచి వెళ్ళచ్చుగా, ఖర్చు పెరుగుతుంది. అంటే నువ్వు మాతో బెంగళూరు రావట్లేదా? ఏనో ఇదో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నట్టు నీట్ గా డ్రెస్ చేసుకున్నావు. మీరే కదరా కొత్త ఉద్యోగం బెంగళూరు ఇంటర్వ్యూ అబద్ధం చెప్పారా? మందు కొట్టివాగారా? కొత్త ఉద్యోగం. నువ్వు చెప్పేది కరెక్టేరా. కొత్త ఉద్యోగం, కొత్త ఫిగర్, కొత్త వెదరు. మైథిలిని మర్చిపోతా ఉంటే నమ్ము. ఓ థ్యాంక్స్. మైథిలిని మరిపించే ఉద్యోగం నాకు అక్కర్లేదు. అలా చేసేలా ఉంటే నేను కెనడాలో చేసేవాడిని కదా. ఐఎమ్ గోయింగ్. ఉండు, ఊరికి అడవాడు చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు కదా. నువ్వు రారా బాబా. ఏదో ఒకటి వన్ ఫర్ ద రోడ్. ఏంట్రా మీరు అనేది? ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, అక్కడ వాళ్ళు ఏదైనా అడిగి మనం నోరు జారితే అక్కడ ఏ క్వశ్చన్స్? ఇన్ఫాక్ట్ మాటలకి టైం ఉండదు, చేతులు మాత్రమే. ఏంట్రా షట్లు అవుతున్నాం? ఇవన్నీ అక్కడికి ఎందుకు? ఇలా బెనియన్ బర్ముడా అయితే ఫ్రీగా ఉంటుంది. ఇది తీసేసి నేనేం చేయను. షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు, నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతుంది. అయ్యో మా మావ ఇంట్లో చెప్పొచ్చు. ఆగవయ్య, వాళ్ళు నాకే చెప్పలేదు. ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు? బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది, వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను, ఇది ఆటో తెలుసులేవా? గుద్దినాడు దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను, ఎంత మామగారు? మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మాంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్, వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడగవయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది వయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది, ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు? రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు. కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి, పదండి. మీటర్ తోసగా పోడి, తోసేయండి. मेरा ऑटो, मेरा गाड़ी, मेरा पैसे, मेरा गाड़ी 7486. अरे आना भाई, अरे भाई. ఎనివే డబ్బులు మిగిలాయి. ఏంటల్లుడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాను చెప్పి హాఫ్ డిక్కర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు. అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆటో ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. అవును, కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి
వద్దా నువ్వే మాట్లాడు మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ ఇక్కడే కాదు కాదు ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా, చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనెలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5 నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6. 6 ఎవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు మామయ్య, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే వెళ్తున్నాం, పదండి. సారీ మామయ్య, కారులో చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా, ఆన్ చేయి. ఏంటిది, నేను మాత్రం వెళ్తున్నానా? మీరు టాటా చెప్తున్నారు. అందరినీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో. మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, కెమ్మన్గుండి. కెమ్మన్గుండ అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోచలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోచలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. విధాన్ సౌధ వచ్చేసింది, దిగండి. ఇంటి దగ్గర దిగుతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ చేస్తుంది. వద్దు వద్దురా, హోటల్ మీద నాకెందుకు తలరాత? అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes, take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీ ఇచ్చే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీ ఇచ్చే బొమ్మే. ఈ రోజుకి నీకు కీ ఇవ్వడానికి వచ్చింది. నాగి, ఇక మీద మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా? జాతగా ఉంటుంది, తెమ్మంటాను. ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే, డోంట్ వరీ, దట్స్ ఆల్ రైట్ స్వీటీ. మైండ్స్ ఇన్ ప్లేస్. ఓయా, యా, నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామచంద్రమూర్తి alias రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? మై నేమ్ ఇస్ మరగదవల్లి alias మ్యాగీ. నైస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు, నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు. ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. ఓ, ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్. కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లా ఉంటే
ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మామయ్య క్షమించడం తప్పులేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. లేదు చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. నమస్కారం, నా పేరు మరకదవల్లి అలియాస్ మ్యాగీ. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ అలియాస్ మరకదవల్లి అలియాస్ మైథిలి. మ్యాగీ మరకదవల్లికి షార్ట్ ఫామ్, మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెంపన ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలు ఎందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో 2 దృష్టి బొమ్మలు ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద కాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో. ఒకరినొకరు ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఇచ్చిన డబ్బుగా? అలా కాదు అంటే అది వాళ్ళ నాన్న నాకు ఇచ్చిన సూపర్. పదండి. ఓపెన్ గా ఉంది, లాక్ చేశాను. మోళే ఇന്ന് కలెక్కడం గట్టో. ఏంట్రా కెలికేది? పెళ్ళాం కెమ్మని కూడా ఉందని ఇక్కడికి వచ్చాను. ఈ గొడవ ఏంట్రా బాబు? Cheers for the happiness of Ram and Maggie. అవును పందులు, నీ జిడ్డు మామని ఎలా వదిలించుకున్నావు? ఆ మనిషి అంత ఈజీగా పోడే. శృంగేరి మఠంలో ఓసిగా భోజనం పెడుతున్నారని చెప్పాను, పరిగెట్టుకెళ్ళి. ఇక్కడే చేయగలిగాడా? లేదురే, ఇక్కడి నుంచి అవబోసన పట్టుకుంటూ వెళ్ళాడు. హలో, చీయర్స్ చెప్తే సిప్ చెయ్యాలి, అలా ఆటికొండ్రిగిరదు. థింకింగ్ అబౌట్ రామ్ అండ్ మ్యాగీ. ఈ పాటుకు వాడు మనవాడు మంచి టేస్ట్ ఉన్నవాడురా. ఇప్పుడు స్టార్ట్ చేసుంటాడు. డ్యూయెట్టా? yes. బ్రహ్మాండంగా పూర్తయింది. ఇక మిగిలిన విషయాలు కూడా సక్రమంగా జరగాలి. గురువాయూరప్ప, నా దగ్గర ఏంటి తక్కువ? ఏం లేదు నా దగ్గర. స్పీక్ 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 స్పీక్. టు బిగిన్ విత్ మైథిలి అనే పేరు లేదు. ఓహ్ కమ్ ఆన్, పేర్లో ఏముందయ్యా? గవర్నమెంట్ గెసెట్ లో ఎప్పుడు కావాలన్నా మార్చుకోవచ్చు. అవును, నీ మైథిలి ఏంటి నన్ను మించిన అందకత్త? నేను ఒకటి చెప్పనా? కాకి పిల్ల కాకి చెప్పు. వద్దు, అది తప్పు సామెత. సరే ఇంకోటి చెప్పు. చిలకలా ఒక పెళ్ళాం ఉన్నప్పుడు. వద్దు, వదిలే. చెప్పవయ్యా. కోతి లాంటి ఒక ఉంపుడు గత్త ఎందుకంటావా? మేబీ. ఆహా, చిలక చెప్పిందే తిరిగి చెప్తుంది, కాని కోతి ఏమేం చేస్తుందో తెలుసా? సారీ, ఐఎమ్ సారీ. Sorry. All right. All right. माफी कीजिए. హే రామ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటినీ మర్పించుంటుందే మ్యాగీ. ಈಗ ಮೈದಿಲಿ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಏನು ಅಂತ ಕೇಳಿ. యాంటి MAGGI అంటాడు. సైలెన్స్ సైలెన్స్, బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయిదైనా లేదా మంచి కూల్ బియర్. నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిడుతున్నాడు రా. అలాగా? మైకంలో ఉన్నారా వాడు? ఎవ్వరు మైకంలో లేరు. అది మైకంలో వన్స్ మోరా. ఊరుకోరా. హౌస్ కీపింగ్. విండ్సర్ స్వీట్ లో 2 ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో నో నో, మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే. యాక్సిడెంటా? ఏమైంది? We had a disagreement and fight. ఫైటా? మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరా? జారీ కింద పడి పగిలిపోయింది అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరు ఏమేమి అనుకుంటున్నారు అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50%. నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా.
దాన్ని పట్టుకుని నా మీద తోసేశారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది కోతిరి. అదే నువ్వు సంతోషంగా ఉండాలి. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిస్తారండి. మీరు ఇక్కడ వీడికి సరి చెప్పండి, నేను అక్కడ అమ్మకి సరి చెప్తాను. ఎలా ఉంది ఏంటో పాపం రూమ్ లో ఒంటరిగా. మాకు సర్ది చెప్పడం తెలీదా? నీకంటే బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పంటలేసి తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, నలుగురు వేసుకుందాం. ఏంట్రాదు పంటలు వేసుకోవడం? తప్పుకో, చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి. అదేమిటి ఇంకోకి డూప్లికేట్ కి ఏంటి ఇక్కడ ఫినిష్ అయింది. ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా? రాయ్ పంతులు లక్కీ ఫెలో. మ్యాగీ